హలో విజ్ఞాన్ గారు. హలో ఎస్, ఆస్కార్కి సంబంధించి రైట్ రామ్ చరణ్ గారు యుఎస్ వెళ్ళడం అండ్ హెచ్సిఏ వాళ్ళు ఆయనకి అవార్డు ఇవ్వడంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్కడో అన్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాయిస్ వినిపించారు. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ వాయిస్ కూడా వినిపించడం జరిగింది. సో ఎక్కడో చోట ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. సో ఇప్పుడు 6th జూనియర్ ఎన్టీఆర్ యుఎస్ వెళ్ళబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి రైట్. సో ఇప్పటికన్నా ఇది సద్దు అడుగుతుంది అనుకోవచ్చా? సద్దు మరిగిన ఎట్టకేళ్ళకి హెచ్సిఏ దిగొచ్చింది ఫ్యాన్స్ దెబ్బకి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈయన ఈ కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్ళాల. 3rd అక్కడ, ఇప్పుడు 2nd ఆయన ఈ పెద్ద కర్మ ఉంది. 3rd ఏమో అమెరికాలో వీళ్ళది రిలీజ్ ఉంది, యుఎస్ఏలో RRR రిలీజ్ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నాటు పాట అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ అవార్డ్స్ వచ్చేసి March 12th అంటే 6 రోజుల ముందు వెళ్తున్నాడు అంటే మేబీ లైవ్ పర్ఫార్మెన్స్ లైన్ ఉన్నారేమో, ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి. సో ఈ రకంగా మనకు క్లారిటీ వచ్చింది అనుకోవాలి. అంటే లైవ్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరే పాడట్లేదు, వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ అనేది ఉంది. ఏదో రకంగా ఈయన అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక 4-5 days మళ్ళీ ప్రాక్టీస్ చేసేసి వస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వేదిక కదా, మళ్ళీ తడబడకుండా ఇంకొకసారి దాన్ని ప్రాక్టీస్ చేసి నీట్గా. అయినా చాలా రోజులైంది కదా, కొంచెం మర్చిపోతాం కూడా. అండ్ ఆ మధ్యకాలంలో కూడా ఎక్కడెవరు వాళ్ళని అడగల, మీరు ఒకసారి వేసి చూపించండి అని, అంతే. సో ఏదేమైనప్పటికీ సరే, ప్రేమ్ రక్షిత్ గారు కొరియోగ్రాఫర్, ఆయనకి తీసుకెళ్తారో లేదో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే యాక్చువల్గా కొరియోగ్రాఫర్ ఉండాలి కదా. ఉంటారు, ఆయన లేకుండా ఎందుకు అవుతుందిలే. ఏది ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ గారు అయితే 6th అక్కడికి వెళ్తున్నారు. సో మనము ఆ హాలీవుడ్ వేదిక మీద మనం ఎన్టీఆర్ గారిని చూడొచ్చు. కాకపోతే ఎన్టీఆర్ గారు వెళ్ళిన తర్వాతే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎన్టీఆర్ గారు వెళ్ళిన తర్వాతే హలో గుడ్ మార్నింగ్ అమెరికా షో పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు ఇద్దరుంటే ఇంకా బాగుండేది కదా. ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ గుడ్ మార్నింగ్ అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? వాళ్ళ ఒకవేళ మళ్ళీ పిలిస్తే వాళ్ళకి షెడ్యూల్ ఉంటే మేబీ ఇవ్వచ్చేమో, లేకపోతే అంతకంటే ప్రతిష్టాత్మకమైన ఇంటర్వ్యూలు ఇంకేమైనా ఇవ్వచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఆయన యాక్సెంట్ కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది. రీసెంట్గా ఆయన యాక్సెంట్ మీద ట్రోల్స్ జరిగినప్పటికి కూడా ఆయన యాక్సెంట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా బాగానే మాట్లాడతాడు. సో తారక్ వెళ్ళడం బెస్టే ఓవరాల్గా. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆల్రెడీ అక్కడే ఉన్నారు కదా, సో ఈ నెల జాయిన్ అవుతారు రైట్. ఈ నెల జాయిన్ అవుతాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కలిపి ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఈలోపే రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి అందరితో కలిసి వెళ్తాడేమో, అది నాకు తెలియదు. బట్ ఓవరాల్గా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళేసి ఇంకొకసారి మొత్తం ప్రాక్టీస్లు అన్నీ చేసేసి కొంచెం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు అవి ఇచ్చేసుకొని ఇంకెవరన్నా ఎక్కువ ప్రమోషన్ చేసేసి అలాగే అండ్ యూఎస్కి కావాల్సిన ప్రమోషన్లు కూడా చేసుకొని, అప్పటికే రిలీజ్ అయిపోతుంది కదా సినిమా, కొంచెం ప్రమోషన్లు చేసుకొని ఎవరన్నా అవకాశాలు పట్టుకొని సూట్ కేసులు పట్టుకొస్తే అవి కూడా తీసుకొని సంతకాలు పెట్టుకొని ఈ రకంగా అన్నీ ముగించుకొని అయితే వస్తారని అనుకుంటున్నా. కాకపోతే ఆయన ఫేస్లో మాత్రం తారక రత్న లేరన్న ఒక దిగులు మాత్రం అలాగే ఉంటుందని నా ఫీలింగ్. ఉంటుందిలే, ఇప్పట్లో పోవడం అనేది కొంచెం కష్టం కూడా రైట్. అండ్ కొంతమంది ఏది ఏమైనా సరే మన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళుతున్నారు అని అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? నిజమే, ఎందుకంటే వీళ్ళని చూసి చాలామంది నేర్చుకోవాలి. ఎందుకంటే సినిమా ఒకటి తీసి మనం ఇక్కడే దాచుకోవడం వేస్ట్. ఓటీటీకి ఇచ్చామా, శాటిలైట్కి ఇచ్చామా, ఇంతే మూవీ మార్కెట్ అనుకోవడం చాలా పొరపాటు. దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్లో కూడా తీసుకెళ్ళవచ్చు. వేరే దేశాల్లో రిలీజ్ చేసుకో, చైనాలో చేసుకో, జపాన్లో చేసుకో, అంటే దానికి మళ్ళీ కూడా అక్కడ అలాగే పబ్లిసిటీ చేసుకోవాలి, అలాగే మళ్ళీ వ్యాపారం చేసుకోవాలి, వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండాలి. ఇవన్నీ మళ్ళీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు కదా. దాని బదులు ఇంకో సినిమా తీసుకోవచ్చు ఇక్కడే చిల్లా చిత్త కదా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ వాటిని అంటే ఇది భారీ బడ్జెట్ సినిమా కాబట్టే అక్కడ వాళ్ళు ఇంత చేశారని కదా, మీరు చిన్న సినిమాని కూడా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకవేళ లైగర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నచ్చలేదు వాళ్ళకి, అక్కడ నచ్చుద్దేమో. అదే అందులో అలాంటప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం లేదు? కొన్ని సినిమాలు మాత్రమే ఎందుకు అంత ఫోర్స్ఫుల్ గా పుషప్ చేస్తున్నారు? అంతే. ఇక్కడ రాజమౌళి గారికి ఆ డ్రీము, ఆ గోల్ ఉంది, ఆయనకి వెళ్ళాలని ఉంది, ఆయన వెళ్ళాడు. వీళ్ళు ఇవ్వకపోయినా
ఆయన ఓ పావులో పెట్టుకొని వెళ్ళాడు. కానీ ఇక్కడ అది లేదు కదా. మిగతా వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ అలా ప్రొడ్యూసర్ సహకరించాలి, లేదా సో అంతవరకు వెళ్ళాలంటే మన దగ్గర కొంచెం గట్టిగా ఉండాలి కూడా. ఉండాలి. బట్ నన్ను అడిగితే ఇప్పుడు నాకు మంచి ఆలోచన వచ్చింది. లైగర్ వెళ్ళొచ్చు తెలుసా, విజయ్ దేవరకొండ అనుకుంటే పూరి దగ్గర లేవేమో డబ్బులు, పర్లేదు. విజయ్ దేవరకొండ మహా అయితే 10 కోట్లు ఎంతో పెట్టుకొని తీసుకెళ్ళి ఏదో దేశంలో రిలీజ్ చేసి వస్తే, ఆ చైనా దాంట్లో రిలీజ్ చేస్తే వీళ్ళయ్యి బాక్సింగ్లు కిక్సింగ్లే కదా, వాళ్ళకి బాగా నచ్చుతాయి. సో ఏమో ఇక్కడ ఫ్లాప్ అయింది, అక్కడ నచ్చొచ్చేమో. ఆ రకంగా చూస్తే నాకు ఇప్పుడే వచ్చింది ఈ ఐడియా మాట్లాడుతుంటే, నిజంగా అనుకోకుండా. మేబీ చేయొచ్చు. ఈ సలహా ఏమైనా వాళ్ళకి ఇస్తే బాగుంది. ఓకే, జనరల్గా మన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా రేంజ్లో విస్తరించబడుతున్నాయి. ఆస్కార్ వరకు, సాంగ్ నామినేషన్ వరకు వెళ్ళడమే చాలా అదృష్టం, ఇట్లా చూస్తూ ఉన్నారు. సో ఇంకా ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు మీరు? ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటే, పచ్చిగా చెప్పాలంటే నాకు RRRకి ఆస్కార్ రేంజ్లో అవార్డు రావడం నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్గా కానీ, ఒక సినిమాగా కానీ, ఒక దీనిగా ఏ యాంగిల్లో చూసినా కూడా దానికి ఆస్కార్ రేంజ్ ఇచ్చే అర్హతలు ఎక్కడా లేవు. కాకపోతే పాపం వీళ్ళు చాలా కష్టపడి వెళ్ళారు, అన్నీ తిరిగారు. గోల్డెన్ గ్లోబులు, సినిమా క్రిటిక్ అసోసియేషన్ అవి ఇవన్నీ తిరిగి అక్కడి దాకా వెళ్ళారు అనుకోండి. మంచి మంచి సినిమాలు చాలా ఉన్నాయి, వాటికి ఆ గుర్తింపు వస్తే బాగుండనేదే నా ఫీలింగ్. అంతే. అంత ఖర్చుతో కూడిన వ్యవహారమే. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం పెట్టుకొని, ఇలా ఖర్చు పెట్టలేక మిగతా వాళ్ళ సినిమా ఆ స్థాయికి తీసుకెళ్ళరు. అదొకటే చిన్న ఫీలింగ్ ఉంది. చివరికి దీనికి కూడా అవార్డు వచ్చిందంటే ఎలా ఉంది ఆస్కార్ వ్యవస్థ అనేది నాకు అనిపిస్తుంది. కానీ ఇంతకుముందు కూడా చాలా భయంకరమైన సినిమాలకు ఇచ్చారులే అవార్డులు, అదేం పెద్ద విషయమేం కాదు. వాటితో పోలిస్తే ఆ RRRలో ఉన్నది అంత పెద్ద కామెడీ ఏం కాదు. కొన్ని ఇంతకుముందు ఆస్కార్ వచ్చిన సినిమాలు చూసుకున్నా కూడా వీర రేంజ్ అసలు సంబంధం లేని, అర్థం పర్థం లేని యాక్షన్ సినిమాలకు కూడా అవార్డులు ఇచ్చారు. సో ఆ రకంగా చూసుకుంటే పర్లేదు అనుకోవచ్చు. బట్ మంచి మంచి సినిమాలు ఇన్ని ఉన్నాయి, వాటన్నిటిని కాదని ఈ RRRలకి వాటికి వీటికి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న ఫీలింగ్ నాకు. అండ్ టీం పరంగా కూడా అందరూ ఒక దాని మీద నిలబడితే బాగుండేదేమో అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎదగడానికి చూసుకుంటున్నారు. ఒక పక్క రామ్ చరణ్, ఒక పక్క జూనియర్ NTR, ఇంకొక పక్క లైక్ రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ, అలా ఇండివిజువల్గానే చూసుకుంటున్నారు కానీ టీమ్ వైజ్ చూడట్లేదు అనే ఒక ఆరోపణ కూడా ఈ సందర్భంగా బయటకు వస్తుంది. చూసుకోవాలి. ఎందుకంటే NTR ఉంది, మామూలు సిచ్యువేషన్ కాదు, దాన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకున్నాడు. సరే, ఆఫ్ కోర్స్ హాలీవుడ్లో ప్రమోషన్స్ కోసం ఆయన కొంచెం ముందెళ్ళి ఉండొచ్చు, ఏదేమైనా వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకున్న. ఇప్పుడు 6th తర్వాత 6th నుంచి 12th వరకు జరిగే పరిణామాలను పరిశీలిస్తే కానీ అసలు నిజాలు బయటికి రావు. అంటే ఎవరికి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎదగడానికి ట్రై చేస్తున్నారా, లేక ఒకరికొకరు కలిసి సినిమాని ముందుకు తీసుకెళ్తానేది 6కి NTR అక్కడ జాయిన్ అయితే తప్ప చెప్పలేము. ఇప్పటివరకు చరణ్ ఒకడే అక్కడ తిరుగుతున్నాడు కాబట్టి చాలా మంది వదిలేశారు అంటున్నాం కదా. కలిసిన తర్వాత కూడా అదే పరిణామం చూపిస్తాడా, లేకపోతే కలుపుగోలుగా వెళ్తాడా అనేది చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్.